తెలుగు. పురుషుడు కృషి
స్వరూపం కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, నేటి యొక్క రాత్రికాల సమయంలో ఈ గ్రామంలో మీ యొక్క పిల్లల మధ్య తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. ఎంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచామని విశ్వసిస్తూ ఉన్నాం తండ్రి. మీ చిత్తాన్ని బట్టి సహోదరుడు మీ యొక్క లేఖనాల్లోనికి ప్రవేశించుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ వరం చేత నింపి సర్వశక్ష్యంలోనికి నడిపించి మరుగయ్యున్న మీ యొక్క మనసును ధారాళంగా సహోదరుల ద్వారా వివరించడానికి నిరంతరము మీ యొక్క ఆత్మచేత నింపబడిన మీ యొక్క పరిశుద్ధమైనటువంటి మీ యొక్క మనసును గ్రామంలో ఉన్న మీ పిల్లలైన వారికి వివరించుండగా ఆరోగ్యంతో కూడిన ఆయుష్కాలను సహోదరునికి అనుగ్రహించి వినిసున్న మీ పిల్లలు మీ యొక్క మనసును యోగ్యమైన మనసుతో స్వీకరించి మీ యందు భయభక్తులు కలిగి లేఖనాలను రుజువుపరుస్తుండగా ప్రతి ఒక్కరూ తండ్రి రుజువుపరుస్తున్న వాక్యాన్ని విని అర్థం చేసుకొని వారి యొక్క మనోభావాలను మీ వైపు మళ్లించుకొని నిరంతరము మీకు విధేయులై జీవించే భాగ్యాన్ని దయచేసి ఘనత మహిమ పొందమని మా యొక్క ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థనకి సమర్పించి వేడుకొనిస్తున్నాము కన్న తండ్రి. ప్రియమైన దేవుని వారులారా, మరలా ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. కొన్ని వారాలు యావతి వాతావరణం దృష్టిలో పెట్టుకొని యావతి రావటం జరిగింది. అయినా దేవుడు మనల్ని మళ్ళా ప్రేమించి ఈ సమయాన్ని మనకు అనుగ్రహించి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞానవాక్కుల ద్వారా మనం బలపరచబడాలని, మనకు ఈ జ్ఞానం తెలియాలని భూమి మీద ఉన్నటువంటి జీవిత కాలంలో ఉన్నటువంటి మనుషులందరికీ దేవుని గురించిన జ్ఞానం చాలా అవసరమైనది. అందుకనే దేవుడు ప్రేమతో తన మాటలను నింపుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ప్రసంగి గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి అధ్యాయము 2వ వచనం, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం. ప్రియమైనటువంటి వారులారా, ఈ మాట ఒక ఉన్నతమైన జ్ఞానం కలిగిన వ్యక్తి ఆయన మనసులోంచి వచ్చినటువంటి, ఆయన పరిశోధనలోంచి వచ్చినటువంటి మాటలు. అందుకే ఆయన అంటున్నాడు వ్యర్థము అంటున్నాడు. లోకం అంతా వ్యర్థంగా బ్రతుకుతున్నామని అనుకోవట్లేదు. అర్థం కాని లోకానికి ఏమీ తెలియటం లేదు. అందుకే లోకం తాను చేస్తున్న పనులు, లోకం తాను పడుతున్న కష్టం, లోకంలో తాను చేస్తున్న మోసాలు, అరాచకత్వం, దౌర్జన్యం, ఇవన్నీ ఎందుకు జరిగించుచున్నారో అవగాహన లేకుండానే ఉన్న ఈ జీవిత కాలంలో వ్యర్థంగా బ్రతుకుచున్నారు. కానీ మేము వ్యర్థంగా బ్రతుకుచున్నామనే సంగతి లోకంలో ఉన్న అనేకులకు తెలియలేదు. దేవుడు తన ప్రేమతో తన కుమారుడైన సొలొమోను యొక్క జీవితాన్ని
మనకు పాఠంగా దేవుడు పొందుపరిచాడు. ఇది మంచి పాఠం, మంచి సిలబస్ అని అనుకోవాలి నిజంగా. లేకపోతే మనం ఏదో గొప్పవాళ్ళు అని అనుకునే పరిస్థితిలో మనం ఉండేవారమే. ఈనాడు దేవుని నమ్ముకున్నాం అనుకున్న భక్తులు సైతం కూడా వారికున్న ఆస్తిని, అంతస్తును, వారికున్న సంపాదన, వారికున్న అందం, వారికున్న ఏవేవో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, గొప్పవి అనుకుంటున్నారు. కారణం వారికి దేవుని గురించి, లోకం గురించి చాలా విషయాలు తెలియక లోకం నిమిత్తమే ఆలోచిస్తున్నారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే దేవుడు లేని జీవితం వ్యర్థము అని బైబిల్ చెప్తుంది. దేవుడు లేకపోతే మరి మేము దేవుడిని నమ్మాం కదా, మేము దేవుడిని నమ్ముకున్నాం కదండి, మాకు అర్థం ఉంది కదండి అని అనుకుంటున్నారే తప్ప బుర్రున్న పనులు కానీ, బుద్ధున్న పనులు కానీ మనిషిలో ఈ దినాన్ని కనిపించడం లేదు. పనులు కానీ, మాటలు కానీ, సుఖాలు కానీ, అనుభవించడాలు కానీ, ఇవన్నీ అనుభవిస్తున్నటువంటి మనిషి నిజంగా ఇందులో మనకి మిగిలేది ఏముంది, మనకి ఏం మిగులుతుంది అని ఆలోచిస్తే పాపం వాళ్ళకి కూడా తెలియక మనిషి పోగానే అన్నీ పోతున్నాయని అనుకుంటున్నారే తప్ప మనిషి బ్రతుకున్నగా కూడా ఏది విలువైనదో అది తెలుసుకోవాలనే ఆలోచన మాత్రం లేదు. కళ్ళు మూసుకొని పోతే ప్రాణం పోతే ఏమవుతుందో, ఏం జరుగుతుందో ఎవరికి తెలుసండి అని అంటారు. కానీ దేవుడు కనుమూయక ముందే ఈ నిజాన్ని తెలుసుకో అంటున్నాడు. కళ్ళు మూస్తే ఏమవుతుందో ఎవరికి తెలుస్తుంది? పరలోకం ఉందా, నరకం ఉందా, పిల్లల, భార్య, ఏమీ లేదన్నారు. వారిలో కూడా ఒక వేదాంతపరమైన మాటలు, జ్ఞానం ఉన్నట్టుగా మాట్లాడతారే తప్ప నిజంగా దేవుడు ఏది అర్థం లేకుండా చెయ్యుడు అని బైబిల్ తెలిసినట్టు వారిగా మనం చెప్పగలం. ఒకవేళ మనం అర్థం లేని భయాన్ని మరే రారా ఎక్కడ వెళ్దామంటే టక్కుని బండి ఎక్కేస్తావు, ఎక్కడో పడతావు, ఏదో ఖర్చు పెట్టుకుంటావు, ఏదో చేస్తావు. నువ్వు అర్థం లేకుండా సడన్గా వెళ్ళిపోతావు, అర్థం లేకుండా ఊపెడతావు, అర్థం లేకుండా చేస్తావు. అంతే కదా, అన్ని అర్థం లేని పనులు చేస్తావు. అర్థం లేని మాట్లాడుతున్నావు. ఒరే ఏం మాట్లాడుతున్నావు, నీకు బుర్ర ఉందండి, నాకు బుర్ర ఉందంటాడు. అవతల వ్యక్తికే నీకు బుర్ర లేదని తెలిసిపోతుంది. ఇక దేవుని నమ్ముకున్నంత మాత్రాన్ని నీకు ఎంత బుర్ర ఉందో దేవుని తెలియదా? నువ్వు అర్థంగా బ్రతుకుతున్నావో వ్యర్థంగా బ్రతుకుతున్నావో సృష్టికర్తకు తెలుసు, ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు. ఈలోగా సొలొమోను గారు కూడా ఎన్నో విషయాలు ఆయన పరిశోధనతో తెలుసుకున్నాడు. చాలా అర్థం లేని పనులు చేస్తున్నాం, వ్యర్థంగా బ్రతికేస్తున్నాం. కానీ దేవుడైతే అన్ని అర్థమైన పనులే. సృష్టిని చేయటం వ్యర్థమని చేయలేదు, మనిషిని చేయటం వ్యర్థమని చేయలేదు, పరలోకాన్ని చేయటం వ్యర్థమని చేయలేదు, ఆయుష్కాలను ఇవ్వటం వ్యర్థమని ఇవ్వలేదు. మరి వ్యర్థము సమస్తము వ్యర్థం అంటున్నాడు సొలొమోను గారు. బైబిల్లో ఉంది కదా, సమస్తము వ్యర్థమే అంటున్నాడు కదా. అది కరెక్టే. ఎందుకంటే మన అప్పుడప్పుడు ఒరే సున్నాలు ఎన్నున్నా ఇలువ ఉండదురా, పక్కన ఒకటి ఉంటేనే ఇలువ ఉంటుందని చెప్తుంటాం. 10 సున్నాలున్నా 20 సున్నాలున్నా దానికి ఇలువను ప్రాధాన్యత ఇచ్చే సంఖ్య లేకపోతే ఏడ్రై గుడ్డి సున్నాలు అంటారు. అంతే. సున్నాలు చాలా మంది పిల్లలు కూడా చుడతారు. కానీ ఒక నెంబర్ వచ్చిన తర్వాత సున్నాలు ఆలోచించి చుట్టాలేదు. చాలా ఆల్విషన్ పెరిగిపోతుంది. సున్నా పెరిగిపోయింది. ఇందుకు పక్కన ఉన్నది
ఒక అంకె, ఒక సంఖ్య ఉంది. అలాగే వ్యర్థము అనుకుంటున్నటువంటి ఈ మానవ జీవితానికి అర్థం రావాలి అంటే దేవుడు ఉండాలి. దేవుడు ఉంటే చాలా అర్థవంతంగా ఉంటుంది. దేవుడు ఉండాలి అంటే నమ్ముకుంటే ఉంటుందంటే నమ్ముకోవాలి, నువ్వు తెలుసుకోవాలి, నువ్వు నడుచుకోవాలి, నువ్వు పాటించాలి. ఈ విషయాలన్నీ పరిశోధనతో నువ్వు ఆలోచించాలి. రావటం పోవటం వలన నీకు ఏమాత్రం కూడా నీ జన్మకు అర్థం తెలియదు, నీ ఆయుష్కాలానికి గల అర్థము తెలియదు. దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఏంటి, ఆ దేవుని యొక్క గుణాలు, ఆ దేవుని యొక్క ఉనికి, ఆ దేవుని సామర్థ్యము, ఆ దేవుని మనస్సు, దేవుని గురించి అంతా తెలిస్తేనే. కొంతమందికి అంకెలు తెలియవు, పేర్లు తెలియవు, బస్సు పేర్లు తెలియవు, పేపర్ మీద ఏముందో తెలియదు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెబుతారు. తెలియకపోతే ఏదో అక్షరాలు అనుకోవడమే, తెలియకపోతే బాబు ఏదో వచ్చేసింది అనుకోవడమే. అమ్మాయి దగ్గర అర్జెంటుగా ఉత్తరం వచ్చిందంటే ఏదో బాబు ఏదో అర్జెంట్ అని అనుకోవడమే. తెలిసి చదివితే అమ్మకు మంతులు, నాన్నకు మంతులు, తాతయ్యకి మంతులు అని చక్కగా ఉంటుంది రాయబడి. అదే కంగారు అసలు ఉత్తరంలో ఏముందని. దేవుడి గురించి తెలిస్తే చాలా అర్థంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఆలోచనతో ఉంటుంది. మన జీవితం వ్యర్థం కాదు కదా. దేవుడు వ్యర్థంగా ఏది చేయడు. సొలొమోను గారు అంటున్నారంటే దేవుడు లేనప్పుడు దేవుని నమ్మిన వ్యక్తే మొదట జ్ఞానం కలిగిన వాడే. జ్ఞానం ఉంది కదా, తెలివి ఉంది కదా, డిగ్రీ ఉంది కదా అని నీ స్థితి, నీ పొజిషన్ మార్చేసుకుంటే అంచెలుగా నువ్వు దేవుని నుండి దిగజారిపోతావు. దిగజారిపోయిన తర్వాత లోకంలో పడిపోతే, లోకపు సుఖాలలో మునిగిపోతే, లోకపు ఆనందంలో నువ్వు ఉండిపోతే తేరుకోవడం చాలా కష్టం, వ్యర్థమైపోతుంటుంది. అర్థమైన మాటలు కూడా నీకు తలపోటుగా ఉంటుంది. దేవుని కార్యక్రమాలు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంటాయి. మనకున్న పనులు, కార్యక్రమాలు, ఒత్తిళ్ళు అలాంటివి. అందుకని దేవుడు నిత్యము కూడా నిజంగా ఆయన మన మనస్సులో ఉండాలి. కాబట్టి దేవుడు ఉంటే మన జీవితానికి అంత విలువ ఉందంటే ఉంది. దేవుడు ఉంటే నాకు ఎవరు లేరని అనవు నువ్వు. నా తండ్రి ఉన్నాడు, నాకు సృష్టికర్త తండ్రి ఉన్నాడు, అన్నీ ఆయనే. కొన్ని సమయాల్లో దేవుడిని నమ్మినా దేవుడు ఎలాంటి వాడు, ఆయన మనస్సు ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన సంకల్పాలు ఏంటో తెలియక నాకు ఎవరున్నారండి, దిక్కుమాలిన వాడినండి, దిక్కుమాలిన దాడినండి, నాకు ఎవరున్నారండి, భర్త, భార్య, పిల్లలు ఎవరున్నారు, నేను ఒక అనాథను అంటారంతే. ఎందుకంటే దేవుని గురించి వారికి తెలియలేదు కదా. దేవుని గురించి తెలిస్తే దావీదు గారు అంటున్నారు, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు. దావీదు గారికి ఎవరు లేరా? లోకంలో చాలా మంది ఉన్నారు, చాలా మంది పిల్లలు ఉన్నారు. దావీదు గారికి కూడా చాలా మంది భార్యలు ఉన్నారు. నా భార్యలు ఇంత అందగస్తులు, ఇంతమంది భార్యలు ఉన్నారు, ఇంతమంది మనవళ్ళు ఉన్నారు, ఇంతమంది కొడుకులు ఉన్నారు, నాకేంటి? మనం ఇదేమంటామంటే నాకేంటండి, నేను దిక్కుమాలిన దాన్ని కాదు అంటుంటారు చాలా మంది. నాకు కొడుకున్నాడు, కూతురు ఉన్నాడు, అల్లుడు ఉన్నాడు, ఎందరు ఉన్నారు. మనుషుల యొక్క సపోర్ట్ లేకపోయినా, మనుషులు మనల్ని ఆదరించకపోయినా ఎవరూ లేరు అనుకుంటాం. కానీ ఒకవేళ లోక సంబంధంగా భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ అందరూ దూరస్తులైపోయినా ఎప్పుడు దూరం కాని వాడు దేవుడు ఒక్కడే. అందుకే మనం ఎప్పుడు చదువుకుంటున్న మాట అవసరానికి మనం జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనాన్ని
కాపురముండుటకు ఆయన వకన నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందరేమోనని తన్ను వెదుక నిమిత్తం నిర్ణయ కాలముల యొక్క నివాస స్థలం యొక్క పొలిమేరులను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాడు. ఇంకా మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చరించుచున్నాము, వణుకు కలిగి ఉన్నాము. చూడండి ఎంత చక్కని మాటలు రాస్తున్నాడు. జ్ఞానం అంటే అదండి. నాకెవరున్నారని అనుకోవటం, ఎవరో వచ్చి మన కళ్ళంట నీళ్లు తొడవటం, నేనున్నానమ్మా మామయ్య అని చెప్పడం, నేనున్నానా అన్నయ్య అని చెప్పటం, వీళ్ళందరూ వ్యర్థమండి. వీళ్ళందరూ మనలాగా ఒకరికంటే ఒకరు చెప్పకుండా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. విడిచిపెట్టనంటే వాడు దేవుడు ఉన్నాడు. అంచేత మనం ఆయన యందు బ్రతుకుచున్నాం. ఎక్కడ బ్రతుకుచున్నాం? నెల్లిపూడిలో బ్రతుకుచున్నాం, కొత్తూరులో బ్రతుకుచున్నాం కాదు. మనం ఆయన యందు ఏం చేస్తున్నాం? ఆయన యందే, ఆయనలోనే. ఇప్పుడు ఆయన మన మధ్య ఉన్నాడు, కంటికి కనిపించలేదు. మనం ఆయనలో ఉన్నాం. మనం వచ్చిందే ఆయనలో నుండి, ఆయనలో నుండి, ఆయన గర్భములో నుండి. ఎంత మంది, ఎన్ని కోట్ల మంది వస్తున్నారు భూమి మీదకు, వారందరూ నట ఆయనలో ఉన్నవారు మాట. అంటున్నాడు, ఎవరికి దూరంగా ఉంటూ మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, సరించుచున్నాము. మన యొక్క బ్రతుకు, మన యొక్క ఉనికి ఎవరిలోనట? దేవునిలో, దేవునిలో, దేవునిలో. అర్థం కాకపోతే అనాథను అనుకుంటాం. నాది ఒక బ్రతికేనా అని అనుకుంటాం. అర్థమైన వ్యక్తి మాటలు చెప్తుంటే ఆ యొక్క గ్రీసు దేశస్తులు ఆశ్చర్యపోతున్నారండి. ఏదెన్స్ కోసం జ్ఞానం కలిగినటువంటి మహా మేధావులకి మించిన జ్ఞానం చెప్తున్నారు. గ్రీసు దేశస్తుల కంటే జ్ఞాని ఎవరంటే సొలొమోను. ఇంకా సొలొమోను కంటే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనం ఆలోచించాలంటే పౌలు గారు జ్ఞానవంతుడేనని చెప్పి, ఇంకా అందరికంటే మహాజ్ఞాని యేసుక్రీస్తు. ఆయన అంటున్నాడు, మనం ఆయన యందు సలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఆయన మనలో ఎవరికి దూరంగా వాడుకోవాలి. మన మధ్య ఉన్నాడు. చూశారండి ఎంత ఆశ్చర్యం. మన మధ్య ఉన్నాడు, కనిపించటం లేదు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి. ఆత్మ అనుకోవడం భ్రమ అంటది లోకం. ఏతివాదులు అంటారు వారు. దేవుడు లేడనే భ్రమింప చేయటానికి, ఉన్నాడని నమ్మటం వల్ల మనం నష్టపోయేదేమీ లేదు. జ్ఞానంతో నడుచుకోవడానికి, ఉన్నాడంటానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కనుక దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేసినట్లయితే మన జీవితం వ్యర్థం కాదు. ఎప్పుడు వ్యర్థమవుతుందంటే దేవుడు లేకపోతే. దేవుడి గురించి జ్ఞానం లేకపోతే మన ఎవరూ తెలియదు. మన జన్మకు కారణము తెలియదు చాలా మందికి. అందుకే త్వరగా కాస్త మనసు ఏమైనా బాధపడితే త్వరగా రివర్స్ అవుతారు. కొన్ని నష్టాల్లో, సమస్యల్లో, కాపురాల్లో తేడాలు వస్తే త్వరగా సావాలనుకుంటారు. ఎందుకు? ఇంకెనక ముందు ఎవరు లేరనుకుంటారు అంతే. ఇంక నేను చాలా దెబ్బ తినేసాను, చాలా నష్టపోయి, నేను సంవత్సరాలు కాపురం చేసి చాలా లాస్ అయిపోతున్నాను, ఇలా నువ్వు బ్రతికిన ఒకటే, చచ్చిన ఒకటే అని అనుకుంటారు. అది ఎంత జ్ఞానమో ఆలోచించండి. అది జ్ఞానమా? జ్ఞానం అంటే అజ్ఞానం. అదే దేవుడి గురించి నీకు దేవుడు ఉన్నాడని నీకు అర్థమైతే, దేవుడే నీ జీవితంలో ఉంటే, ఒక మంచి మాటను మనకి మహాజ్ఞానైన పౌలు గారి దగ్గరికి వెళ్ళిపోవాలి. బ్రతుకుట క్రీస్తే, సావైతే మరీ లాభం.
నేను బ్రతకవలసింది క్రీస్తు నిమిత్తం. బ్రతుకుట క్రీస్తే. బ్రతుకుట భర్త, బ్రతుకుట భార్య, బ్రతుకుట పిల్లలు, బ్రతుకుట డబ్బు అనలేదైనా. బ్రతుకుట క్రీస్తే. నా మాటకైతే పిలిపిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే ఆయనకు అర్థమైంది కాబట్టి బ్రతుకుడి క్రీస్తే, సావైతే మరి లాభం ఉందంట ఆయనకి. సావులు ఇంతకు ముందు చెప్పుకున్నాం, సావులో ఇంకేమీ లేదండి, కళ్ళు మూసిపోతే ఏమున్నాయండి, వీళ్ళంతా భ్రమ. కానీ ఆ యేసుబాబుని నమ్మిన వాళ్ళు అలా పరలోకం ఉన్నది, ఏదో అది ఉంది ఇది ఉంది అంటారు, కానీ అంతా భ్రమ. మరి ఏమీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, నిజమే కదా, ఏదన్నా ఉన్నంతకాలమే ఊరేగడం, ఉన్నంతకాలమే ఆనందించటం, ఉన్నంతకాలమే భార్యని, భర్తల్ని, స్త్రీలను, పురుషులను మార్చుకోవడం తప్ప ఇక మరణిస్తే ఇంకేముందో చెప్పండి. ఎవరు కనపడరు కదా అని ఎవరైనా మాట్లాడితే నిజమే అనుకుంటారు. ఇలాంటి అమాయకంగా ఆలోచించే సమాజానికి అర్థాన్ని చూపించే జ్ఞానం బోధిస్తున్నాడు. అర్థం ఉంది నాయన, అర్థం ఉంది. నీ బ్రతుకుకి అర్థం ఉంది, నీ ఆయుష్కాలానికి అర్థం ఉంది, నీ జన్మకు అర్థం ఉంది, నీ మరణం యొక్క రహస్యానికి కూడా అర్థం ఉంది. నీ మరణం వెనక మహారహస్యం ఉంది. ఇవన్నీ కల్పితాలు కాదు. ఇవి కల్పిస్తే మనం ఎలా చెప్పగలమండి అసలు ఇలాంటివి? అనగానే ఎన్నో కథలు చెప్పగలమే తప్ప ఇలా వాస్తవాలు, యథార్థ గాథలను చెప్పలేవు కదా. యథార్థం చెప్పాలంటే దేవుడే చెప్పాలి, కల్పితం చెప్పాలంటే మనుషులు కల్పించుకోవాలి. దేవుడు కల్పించడు, ఎందుకంటే దేవుడు సృష్టికర్త, మనిషి సృష్టింపబడిన వాడు. వాడు కల్పించుకుంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత కలుపుకుంటాడు, కొంత తీసేస్తాడు, లేకపోతే వీడైపోతాడు, లేదా అందరినీ వేసేస్తాడు అంటాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించింది కానీ వారి వివిధమైన తంత్రములు, వివిధమైన తంత్రములు, అది ఒకటి కాదు, రెండు కాదు, వివిధమైన తంత్రములు వాడు కల్పించుకున్నాడని ఆయనకు అర్థమైపోయింది. ఆయనకి అందుకని దేవుడు వ్రాయించింది, ఆయన నువ్వు జ్ఞానం ఇచ్చినందుకు లాస్ట్ క్లైమాక్స్లో అయినా సరే నిలబడ్డావు, నువ్వు పరిశోధించి రాసేవని దేవునికి సంతోషం ఉండదా? దేవుడు నరులను మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు. అంతేగాని నాది బ్రతికైనా పాపిష్టి బ్రతుకుంటాం మనం. అయితే దెబ్బ అయిపోయి, అన్నింటిలో లాస్ అయిపోయి, నష్టపోయి, భార్య విడాకులు ఇచ్చేసి, తల్లిదండ్రులు కూడా పట్టించుకోక, ఇంటికి వస్తే ఏం చేయక, ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమో నిరాశ నిస్సాయ స్థితిలో మాట్లాడుతుంటే ఏమనుకుంటాం? నాదేం బ్రతుకు, ఏదో బ్రతుకని ఏదో కొంత వేసుకొని ఏదో పక్కన దొరుకుతూ ఉంటాం. అలా కాదు అనుకుంటాం. కానీ సొలొమోను అలా అంటం లేదు. సొలొమోను గారు అలా అంటం లేదు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి క్రీస్తు అలా అంటం లేదు. దేవుడే పుట్టించాడు, యథార్థవంతులుగా పుట్టించాడు, పరిశుద్ధులుగా పుట్టించాడు, నిర్దోషులుగా ఉండాలని కోరుకున్నాడు. అంటే ఇది ఒకటి మాత్రం ఏం చేశాడంట, కనుగొట్టింది. ఏవో వ్యర్థం అని దేవుడు లేనప్పుడు, దేవుని జ్ఞాపకం లేనప్పుడు. ఎందుకంటే ఏదో ఫస్ట్లో మొదటి వారంలో బాప్తీసం పొందని 4 వారాలు అలా వస్తుంటారు. తప్పగా బాగా పాడుతున్నామని ఎగేస్తారు కాబట్టి అలాగే వెళ్తుంటారు కొంతమంది. మీరు వాక్య ప్రకారంగా నిలబడాలి, మీరు నిలబడలేదని ఖండించి బాగా రాసి రంపాన పెడుతుంటే మీరు వెళ్ళగలరండి? నీ బ్రతుకులో తేడా ఉంది, అది సరి చేసుకోవాలని ఖండించి గద్దిస్తే మీరు వెళ్ళగలరా? ఏమోనండి అయ్యగారు, ఈ మధ్య మనం బాగా దిద్దేస్తున్నారండి, మీరు ఏం పెట్టుకున్నా కానీ మనసులో మాకు ఎలబుద్ధి కాలేదని అంటాం మనం. అయితే అలా కదని అంటామండి. మరి దేవుడు ఆలోచించండి ఒకసారి, భక్తులను ఆలోచించండి. మన బుర్రకెక్కవ ఏమని మరి ఎన్నో
అనుభవాలు చూశాడు, ఎన్నో కష్టాలు, నష్టాలు, సుఖాలు, సౌకర్యాలు అన్నీ చూశాడు, లోకంలో ఉన్నవారిని చూశాడు. ముందు వ్యర్థము అని ఎందుకు అంటున్నానంటే, దేవుని ఆ విధి లేకపోతే, దేవుని నిబంధనలో లేకపోతే, మనుషులకు ఒక కట్టడి అనేది లేకపోతే ఇంకా వాళ్ళు ఎలా బ్రతుకుతారు చెప్పండి. వాక్యం దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరిగదు. ఒక చట్టం లేదనుకో, ఒక రాజ్యాంగం లేనప్పుడు, ఒక నిబంధన లేనప్పుడు, ఇది చేస్తే తప్పని చెప్పేవారు లేనప్పుడు ఏం చేస్తాం? అమ్మ ఇలా మాట్లాడితే తప్పని చెప్పేవారు లేరనుకోండి, బాగానే మాట్లాడుతున్నాను అనుకోండి. వీడి దగ్గర కూర్చొని దిక్కు చూస్తున్నాను, తప్పని చెప్పేవారు లేరనుకోండి, పర్వాలేదు అనుకుంటాను. ఇది పద్ధతి కాదని చెప్పేవారు ఉన్నప్పుడు, అమ్మ నీకు అన్ని ప్రతిదీ ఇదే అంటుంటారు పిల్లలు, వారు యవనస్తులు తెలియక. అమ్మ నీకు తెలియదమ్మా, నువ్వు లోకంలో ఎలా మునిగిపోతావని ఆవేదన తల్లిదండ్రుల్లో ఉంటుంది. నా బిడ్డ పాడైపోతుందేమో అని. అందుకనే దేవుడు ఒక ఖండించి గద్దించి, లేకపోతే ఒక మంచి పరిచర్య చేసి జ్ఞానం చెప్పడానికే తల్లిదండ్రులను ఇచ్చాడు. అలాగే దేవుడు ఆ తల్లిదండ్రులకి ఇచ్చినటువంటి జ్ఞానము దేవునిలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి మాటలు, జ్ఞానం అది ఆయన మనసులో ఉన్నవే. అందుకని దేవోక్తి కావాలి, దేవుని మాటలు కావాలి. దేవుని మాటలు ఉన్నాయి కాబట్టి వారు ఒక కట్టడలో ఉంటారు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగు. అధ్యాయం చెప్పిన ఆయన 29:18 సామెతల గ్రంథం. కనుక ప్రియమైనటువంటి వారులారా 29:18 మనం ఒక కట్టడను దాటిపోతే, ఆజ్ఞలను దాటిపోతే, ఒక పెద్దల మాటను దాటిపోతే, వాడు ఎవరు చెప్పినా వినరా నీ కర్మ అంటారు. నిజంగా అలాగే నష్టపోతారండి. అలాగే కాపురాలు నష్టపోతారు. ఎంత చెప్పినా వినరు కదండి, నష్టపోతారు. ఎంత చెప్పినా వినరు కదా, ఎటబ్బో పోతారు కదండి. ఆ తర్వాత ఆడు వదిలేస్తాడు. ఎంత చెప్పినా వినరు కదండి, నీ డబ్బు అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ వ్యాపారంలో నీ డబ్బు నెమ్మదిగా ఏదో రకంగా అవతల చేజెక్కించుకొని నేను విడిచిపెట్టేస్తాడు. ఎంత చెప్పినా వినరండి. నాకు ముందు బుర్ర ఉందంటారంటే. దేవుడు కూడా నిజంగా ఎన్నో విషయాలు భూమి మీదకి వచ్చిన మనిషికి బోధిస్తున్నాడు. ఒక మహా జ్ఞానం కలిగిన సొలొమోను పరిశోధనతో బోధిస్తున్నాడు. ఆయన జీవితంలో ఎన్నో అనుభవాలను చూశాడు. వ్యర్థము ఇలా వస్తుందంటే వారు ఎలా అర్థమవుతున్నారంట? తరం వెంబడి తరము గతించుచున్నది. తండ్రి చనిపోతున్నాడు అనేసరికి తండ్రి అంత కొడుకు తరం, అతని తరం ముగిసిపోతుంది అనేసరికి మళ్ళా అతనికి పిల్లలు, మళ్ళీ అతనికి కుమార్తెలు. ఇలాగ తరం వెంబడి తరం. మొదటి అధ్యాయం చూడండి. తరము వెంబడి తరము గతించుచున్నది. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచినది. సూర్యుడు ఉదయించెను, సూర్యుడు అస్తమించెను, తాను ఉదయించే స్థలము చేరుటకు మరలా త్వరపడును. ఇంతమంది తరం తర్వాత తరం అనేక మంది వస్తున్నారు, గతించిపోతున్నారు. సూర్యుడు వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు వస్తూ వెళ్ళిపోతూ ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తున్నా సరే వస్తున్న తరాలు వ్యర్థమైపోతున్నాయి. ఎందుకు? వారికి దేవుని గురించి జ్ఞానం లేక, దేవుని కొరకు బ్రతకటం లేదు కనుక. ఒకవేళ దేవుడి జ్ఞానం పొందామనుకున్నా సరే దాని ప్రకారంగా బ్రతకరు కొంతమంది. పొందిన ఆయన వెనకైపోయాడు. ఈయన దేవుడు ఎంతో విస్తారమైన జ్ఞానం ఇచ్చిన ఆయన కొన్ని సందర్భాల్లో వెనకైపోయాడు. మరలా వెనకైపోవడం అంటే చాలా మంది వెనకైపోతారు, కానీ వెనకైపోయిన వ్యక్తి మళ్ళీ సరి చేసుకోవడం అనేది చాలా గొప్పతనం. ఇంకొకసారి వెనక్కి తిరిగి ముఖం పెట్టామనుకోండి, ఇక నేను తిరగమంటే తిరగను, ఇచ్చుకోనంటే ఇచ్చుకొని, తీసుకోనంటే తీసుకొని, నీ గడప తొక్కనంటే తక్కను. అసలు తొక్కను. అది మన బేరం.
ఇంక మళ్ళీ వెనక్కి తిరిగి చూడండి అంటారు అంతే. ఇంక చెడిపోయినా ఇంకెలాగే చెడిపోతానులే, మళ్ళీ మేము దేవురించవలసిన పని మాకు లేదంటది. ఏదో అయిపోతాం. మరి సొలొమోను గారు చూడండి, ఒక్కసారి వెనుతిరిగి జాగ్రత్తగా ఆలోచిస్తాడు ఆయన. ఏంటి ప్రాబ్లం, నా ప్రాబ్లం ఏంటి? అయితే నేను జ్ఞానవంతుని కదా, ఇంత కోటీసుకోండి కదా. వెనక్కి తిరిగి వెళ్తే ఒకవేళ ఎవరైనా చూస్తే సిగ్గేస్తుంది, నాకు సిగ్గుపడవలసి వస్తుంది. ఎవరో ఇలా తప్పు చేసావు అని ఒకవేళ మాట అయినా పోనీ ఎగాదేగా చూసినా సరే మన ముఖం చూస్తారేమో. మన ముఖం ఎవరైనా కాస్త చూస్తేనే బాధ మనకి. సొలొమోను గారు బ్రతికే చెప్పేస్తానండి, నాకు 1000 మంది భార్యలు ఉన్నారు, వారి వల్ల ఎంతో ఇబ్బంది పడ్డాను, ఎన్నో సంతోషాలు, ఎన్నో మేడలు, ఎన్నో కోటలు, ఎన్నో తోటలు, ఎన్నో వైభోగాలు, ఎన్నో అనుభవించి వాటన్నిటినీ అనుభవించడానికి సమకూర్చుకోవడానికి కొన్ని సమయాల్లో వెనుతిరిగిపోయాం కదా, ఇంకా వెనకాల మీద వెళ్ళిపోయి ఇంకా అలాగే పడిపోదాం అని అనుకోలేదండి. అదండి జ్ఞానం. అందుకే ఆయన ఆలోచించాడు, చక్కని మాట చెప్తున్నాడు చూడండి. 6వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 12వ వచనం చూడండి. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదు ఎవరికి తెలియను. ఇంకా వారు పోయిన తర్వాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు? పోయిన తర్వాత ఎవరైనా చెప్పగలరు? ఒకవేళ చెబితే అక్కడ ఏమైనా అవకాశాలు ఉన్నాయా? నీడవలే నీడ వస్తుందండి. నీడ రావటానికి ఆ యొక్క ఆకాశములో తిరుగుచున్న గ్రహాలు, సూర్యుడు, దాని వలన అంటే దినాలన్నీ ఎలా గడిపేస్తున్నాడంటే నీడవలే వ్యర్థంగా. ఏం చేస్తుందండి? వ్యర్థంగా. నీడ ఉన్నది అనుకోండి, నీడను కొంచెం కూర్చొని అర్థంగా మాట్లాడుకుంటున్నాం అంతే కదండి. ఏమనంటే ఎక్కడ బాగా చల్లగా ఉంది, అధికంగా ఇక్కడ కబుర్లు చెప్పుకుంటారా, అయిపోతుంది. నీడపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు, నీళ్ళు లేకపోతే ఉండరు. అలాగే కాలం ఉన్నంత కాలం వ్యర్థంగా గడిపేస్తారు. కాలాన్ని దేవుడు కట్ చేస్తే, స్విచ్ ఆఫ్ చేస్తే కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాడు. మీరు ముందు చెప్పుకున్న పాటలు కదా, కళ్ళు మూసుకొని వెళ్తే ఎక్కడ పడతాడు? బూతులో పడతాడు. అంతేగా చాలా మంది కళ్ళు మూసిపోయంటే బూతులన్నా పడతాడు, లారీ కిందన్నా పడతాడు, బండి కిందన్నా పడతాడు. కళ్ళు తెరుచుకోవాలి, కన్నులు తెరుచుకోవాలి. ఆ కన్నులే దేవుడు మనిషికి ఇచ్చినటువంటి మనసు. అది తెరవబడాలి, అది జ్ఞానం చేత నింపబడాలి. ఇదిగో ప్రసంగి అయిన సొలొమోను గారు చెప్తున్నారే, ఇలాంటి విషయాలు నీ మనసుకెక్కాలి. ఇన్ని మాటలని వ్యర్థంగా కాలక్షేపం, టైంపాస్, లోకమని నువ్వు జీవిస్తే మరి వ్యర్థమైపోదా? మరి ఎవరు ఉండాలట? దేవుడు. ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. అన్నిటికీ నా జన్మకు గల కారణము, అర్థము, ప్రారంభం, ముగింపు అన్నీ ఆయనలోనే. ఇప్పుడు చదువుకున్నాం కదా, మనం ఆయన యందు సలించుచున్నాము. ఆయన ఉందే అంటే ఆయనలో నుండే వచ్చాము, ఆయనలోనే బ్రతుకుచున్నాం, మళ్ళీ ఆయన దగ్గరికే తిరిగి వెళ్ళిపో అంటే అన్ని ఆయన వినికిడిలోనే, ఆయన సారథ్యంలోనే, ఆయన మధ్య జరుగుతున్నాయి. ఆయన లేని చోటేమో లేదు కదా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారులారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదు ఎవరికి తెలియదు. క్షేమకరమైనది ఎవరికి తెలియదు, క్షేమకరమైనది ఎవరికి తెలియదు అంటున్నాడు. అంటే సొలొమోను గారు బుర్ర లేకుండా మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడికి వెళ్తే అక్కడ సెకండ్లు ఇచ్చుకొని బాగున్నారా, క్షేమంగా ఉన్నారా అని అడిగారన్నంత మాత్రాన్ని అవి క్షేమం అని అనుకోకండి.
పలకరించకపోతే బాగోదని పలకరిస్తారు, లేదా అభిమానంతో కూడా పలకరిస్తారు. దానివల్ల నీ బుర్రలో గుంజి ఏం పెరగదు. అర్థమైందండి? దానివల్ల నీకు నోటారా నోరారా ఊరారా అనేది పాట పాడుతుంటారు చూడు, అలా పలకరింపలు తప్ప నీకు బ్రతుకులో మార్పు ఏమి. ఆవిడ మాట ఎంత గొప్పదో, ఎంత బాగా పిలుస్తుందో అంటారు. అస్సలు పట్టిపితే అసలు జ్ఞానమే ఉండదు. మాటకారి తప్ప, మాటలతో గారిడీ చేయడం తప్ప బ్రతుకులో మాత్రం వారికి మంచి ప్రవర్తన వారికి ఉంటుంది. ఎవరు తెలియచేయగలరు? ఎవరు చెబుతారు? ఎవరికి చెప్పవలసిన అవసరతే ఉందండి. ఎవరి కష్టాలు వారికి కదా. వాళ్ళ కష్టాలన్నీ వదిలేసి ఈ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని వెనకైపోయి ఉన్నాయి, ఎలాగైతే ముందుకెళ్తాం, ఎలాగైతే గోతులైపోతాం, ఎలాగైతే నరకానికి వెళ్ళిపోతాం అని చెప్పవలసిన అవసరం ఎవరికి ఉంది చెప్పండి? ఖచ్చితంగా చెప్పి సమాజాన్ని బ్రతికించాలని ఆలోచన ఎవరికైనా ఉంటుందా ఈ దినాన్ని? ఏదో మా వాళ్ళు, మా మనుషులు, మా సంఘం, మా కుటుంబం అని ఏదో ఆకర్షణ ఈ మాటలు తప్ప ఆత్మను దేవుని వశము చేయాలనే బాధ్యత మాత్రం మనుషుల్లో ఎవ్వరికి లేదండి. ఇదేనా ఎవ్వరికి, నాకు కూడా ఇంతేనండి. ఆ దేవుని మాటలలో ఉంటేనే వస్తుంది. ఆ దేవుణ్ణి చూడాలి, ఆయన ముఖాన్ని చూడాలి, అనగా ఆయన జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన జ్ఞానంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఒక్కసారి పడిపోయినా ఒక్కసారి మరలా తిరిగి చూసుకుంటే జీవితం ఎంత అర్థమైపోయిందో కదా, ఎంత అర్థంగా గడిపేసింది. ఈ కట్టడంలో, నాటించటంలో, ఈ సంతోషాలలో, కళ్ళుకు ఆనందాలు చూపించటంలో, మంచి సంపాదన డబ్బు సంపాదించటంలో, అన్ని సౌకర్యాలు సమకూర్చుకోవడంలో నా టైం అంతా దీనికే ఖర్చు పెట్టేశాను. మిగతా వాళ్ళు మరి అంత జ్ఞాని అలా చేసాడంటే, మిగతా వాళ్ళు ఏమైనా గొప్ప వాళ్ళంటే ఆయనకంటే ఎక్కువ మిగతా వాళ్ళు. మనకు అంత డబ్బు, అంత పరపత, అంత జ్ఞానం, అంత వివేకం మనకు లేకపోయినా ఆయనకంటే ఎక్కువ మనకు అవకాశం లేదు, కానీ ఎక్కువ సుఖపడాలని ఆలోచనతో ఉన్నాం. అందుకే కదా యేసుప్రభుని నమ్ముకున్నది. ఈనాడు యేసుప్రభుని నమ్ముకున్నది కూడా ఎందుకు అనుకుంటున్నారు? సుఖాల కోసం, సంపదల కోసం. ఏయో మా ప్రయాసం, మా కష్టాలు పోతే చాలు అనుకున్నారు అంతే. నిజంగా దేవునిగా అర్థం చేసుకోలేదు. అందుకనే వారికి ఏది క్షేమకరమైనదో ఎవరు తెలియచేస్తారు? వారు పోయిన తర్వాత ఏమి సంభవించినో ఎవరు చెబుతారు? పోయిన తర్వాత బాబు మీకు నరకం ఉన్నది, అక్కడ పరిస్థితి ఎలాంటిది. యుగాలు 60 సంవత్సరాల కాలానికి 70 ఏళ్ళు బ్రతికే కదా. 70కి యుగాల కాలం, అనంతకాలం, లెక్కించలేనంత కాలం శిక్షలో నువ్వు ఉంటావు. అక్కడ వేలే ఉండదు, నిత్యంగా అయిపోతూ ఉంటావు అనే సంగతి ఎవరు చెబుతారు? ఎవరికి చెప్పవలసిన అవసరత? ఇది అందరికి నేర్చుకునేది ఇది ఒకటే. అదేదో పాట పాడుతుంటారు, ఏదైతే పండు ప్రేమ కుమార్ పాట, కళ్ళు మూస్తే చీకటిరా, కళ్ళు తెరిస్తే వెలుగురా. ఆ పాటలకి ఆ వాయిస్ని బట్టి అలా విన్నైపోడు తప్ప అందులో అర్థం పద్ధతి ఏమనుకుంటుంది అసలు. పండు ప్రేమ కుమార్ అంటే మిగతా యాక్టర్లు అందరం చెప్పుకుంటుంటాడు, పెద్ద గొప్ప అంటాడు, ఏముండదు అసలు. నిజంగా సొలొమోను గారు చెప్పిన జ్ఞానంలో ఇటు అటు 2 బాణాలు 2 దవడలు వాయించేసినట్టు మొత్తం అన్ని విధాలు కరెక్ట్గా అన్ని సందేశాలు అనుకుంటాయి. అంచేత ఎవరు చెప్పగలరు? కనీసం ఆ కాలానికి తన జీవితంలో ఉన్న ప్రతి లోపాన్ని చెప్పుకున్నారు, తప్పిపోయిన విధానం చెప్పుకున్నారు, ఎన్ని సుఖాలు, ఎన్ని జడ్జాలు, అని అన్ని లోపాలు చెప్పుకున్నారు. కానీ ఈ లోకానికి పంపబడిన యేసుక్రీస్తు ప్రభువారు మనిషి ముగిస్తే, మరణిస్తే ఏమి సంభవిస్తుందో, ఎక్కడికి వెళ్ళిపోతాడు, అనేక సంగతులు చెప్పాడంటే. ఈయనకు అందని సంగతులు ఆయనకి ఎన్నో ఉన్నవి ఆయనలో. అందుచేతే సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు ఆయన.
మాట్లాడితే మీరు మోషే అని, మాట్లాడితే మీరు సొలొమోను గారు అని, అబ్రహాం అని ఎందుకంటారు? వాళ్ళు గొప్పలు కాదని అనట్లేదు, కానీ వాళ్ళకంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అదేంటంటే నీకు అసలు జ్ఞానాన్ని స్వీకరించటం లేదు. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత ఎంత జ్ఞానం, క్రైస్తవంలో ఎంత జ్ఞానం ఉంది. అంచేత మనుషులు నీడవలే దినాలను ఏం చేత వ్యర్థంగా గడుపుకుంటున్నారు. ఒకనాటి మోషే అయితే నా దినములు లెక్కించుట నాకు నేర్పు అన్నాడు. ఎవరన్నా అన్నారండి అలాగా? మరి ఆయన ఆ తరానికి అయిన ఆ ప్రార్థన, ఆ జీవితం, ఆ మనసు ఎంత గొప్పదండి. మనకైతే ఆ వయసు గురించి మనం దెబ్బలు ఆడుకుంటాం, లేకపోతే ఇంతకాలం బ్రతికాడని అనుకుంటాం, 100 ఏళ్ళు బ్రతికేడు అనుకుంటాం, గొప్పగా పేపర్లో ఫోటో వేస్తాం. ఎలా బ్రతికాడు? నీడవలే తమ దినాలు వ్యర్థంగా గడుపుకున్నాడు. మరి మోషే గారికి 40 సంవత్సరాల వయసులోనూ దేవుని గురించి జ్ఞానం ఉంది. అయినా సరే పరిస్థితులు పారిపోయాడు. ఈజిప్ట్ దేశం నుంచి మిద్యాను దేశాలకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దేవుని కొరకు బ్రతకూడదు, దేవుడు ఉన్నాడని చెప్పకూడదు. ఆ దేవుడి గురించి చెప్పడంలో ఇప్పుడు మోషే ప్రముఖుడు బైబిల్లో. ఇశ్రాయేలు కాలం దగ్గర నుంచే ఆయన ప్రారంభించాడు. నేను ఎవరో చెప్పుకోవాలి, నేను ఎవరో పరిచయం చేసుకోవాలి, మరిన్ని విషయాలు ఇశ్రాయేలు కాలం నుంచి. అందుకని మరి ప్రారంభం నుంచి అబ్రహాంతో కూడా చెప్పాడు, నేను సర్వ సృష్టికర్తను, సర్వశక్తి గల దేవుడు. ఇంకో మోషే ద్వారా ఇలాంటి విషయాలన్నీ చెప్పిస్తాడు దేవుడని అపవాది ఏదో రకంగా ఎత్తుకు పై ఎత్తులు వేసి దూరం చేసేది. ఈజిప్ట్ దేశంలో 40 సంవత్సరాలు, మిద్యాను దేశంలో మరొక 40 సంవత్సరాల కాలం గడిచిపోయింది మోషే. అయినా దేవుడు ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. నువ్వు రావాలి, నా ప్రజలను విడిపించాలి. విడిపించాలంటే నేనెవరో చెప్పాలి, నా గురించి చెప్పాలి, నా సంకల్పం చెప్పాలి. మీ పూర్వీకుడైన అబ్రహాం అంటున్నారు కదా, ఆ అబ్రహాం ఎలాంటి వాడో చెప్పాలి. ఇవన్నీ చెప్పాలంటే నువ్వు రావాలి. తప్పనిసరిగా రావాలని దేవుడు పట్టుబట్టాడు. ఏదో రకంగా కొన్ని కారణాల చేత తప్పించుకోకపోయినా దేవుడు ఒప్పుకోడండి. ఎందుకంటే ఆయనకు ఉపయోగపడేవారు, సామర్థ్యం కలిగిన పనివాళ్ళు ఆయనకి తెలుసు. అప్పుడు ఆయన తీసుకొని రావటం వలన ఆయన తన దినాలను లెక్కి పెట్టుకుంటున్నాడు. ఆయన నా దినములు లెక్కించుట మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు మాకు దయచేయాలి. జ్ఞానం కావాలి, మనసులో జ్ఞానం కావాలండి. శరీరానికి సుఖాలు అనుకుంది మనిషి, లోకం అలా అనుకుంటున్నాడు మనిషి. కానీ జ్ఞానం కలిగినట్టు వాడు తన జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి అవకాశం. అంచేత జ్ఞానాభ్యాసం పొందాలనుకున్నాడు. ఆరంభంలో ప్రారంభంలో తప్పు చేశారు. దేవుడి మాటను కాదని జవదాటిపోయారు. అక్కడి నుంచి వారు ప్రారంభించబడిందండి. వారికి ఏంటిది? ప్రయాసరే. ఇక మీదట మీకు భోజనం ఊరకనే దొరకదు. మీకు ఇప్పుడు వరకు చాలా ఈజీ. మీకు మందు కొట్టలేదు, మొక్క నాటలేదు, తవ్వలేదు, ఏం చేయలేదు, ఉడవలేదు, కొయ్యలేదు, నోచలేదు. చక్కగా మీరు చక్కగా హ్యాపీగా ఉంటున్నారు. ఇక మీదట మీ పరిస్థితి ఏంటి? ఎందుకు వచ్చిందంటే ప్రయాస. దేవుని మాటను చెవదాటినందుకు కష్టం వచ్చింది. ఆ కష్టాలు 1, 2 కాదు, ఒకేసారి ఇల్లంతా కష్టం వస్తుంది, కుటుంబాలలో కష్టం వస్తుంది. అధిగమించిన కష్టాలు, అధికమైన కష్టాలు వచ్చేస్తుంటాయి. అవి మహా శ్రమల్లో ఉండిపోయినాను అనుకుంటాం, మహా బాధలు రోధిస్తున్నాను అంటాం. ఎందుకు వచ్చింది బ్రతుకొనుకుంటాం చివరికి. ఆ సమయంలో అయినా సరే అన్ని కష్టాలు పడుతున్నప్పుడైనా ఆలోచిస్తారు ఎవరైనా? ఇన్ని బాధలు పడుతున్నాను, ఇన్ని సమస్యలు పడుతున్నాను, ఇంత కష్టపడుతున్నాను, ఇంత మోసం చేసి సంపాదిస్తున్నాను, ఎదుటి వాళ్ళు తలలు బద్దలు కొట్టి సంపాదిస్తున్నాను, మోసగిచ్చి ఏదో చేస్తున్నాను,
అని ఎప్పుడైనా మనిషి ఆలోచిస్తాడంటే ఆలోచించడు. ఆలోచించేటంత జ్ఞానం ఆయనలో లేదు. ఆ జ్ఞానం ఎప్పుడు తలవంచడు కూడా. అంటే ఇలాంటి మాటలకేనండి మనిషికి కాస్త ఇబ్బందిగా ఉంటాయి. అర్థం కానివారు అర్థం చేసుకోవడానికి మనసు పెడితే ఎన్నో ఇరువైన సంగతులు ఉన్నాయి. ఆదికాండం 3వ అధ్యాయంలో మరి ఆదాము గారితో దేవుడు ఏమంటున్నాడో మనం చూద్దాం. 17వ వచనం ముగిస్తాను. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటువు గనుక. ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలని చెప్పాడు ఆయన. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలనే గురి ఆయనకు ఉండాలి. అప్పుడే ఆకర్షణలో పడిపోయా. భార్య ఆకర్షణలో ఏమండి ఆగండి అంటే ఆగిపోతాం. మీరు వెళ్ళకండి, మీరు వెళ్తే కుదరదండి అంటారు. ఆ వెళ్ళలే బాబు, నువ్వు ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళీ పెద్ద రాదంతం, ఇంత గొడవ, అంతే కదా. అమ్మో దేవుని వాక్యం ఉంది, మనం ఎలా చేసేద్దామంటే కుదరదు. పెద్ద రభస, పెద్ద శోధన. ఎంత దేవుడు చెప్పినా సరే దేవుని మాటను కూడా పక్కన పెట్టాలని అనిపించిందో, లేకపోతే భార్య ప్రేమకు బద్దుడే మొత్తం మీద, లేకపోతే మరి ఎంత ప్రేమగా ఆమె ఇచ్చిందో నిజంగా ఆ దేవుని మాటను కాదని అవ్వ మాటను అంచేతే నీ భార్య మాట విని తినవద్దని చెప్పిన. అదే కానీ మన అమ్మ కానీ మన వాళ్ళు కానీ ఎవరైనా మరి భార్య మాట విన్నాడంటే మనం ఏమంటాం? నేను ఎలా కనపడుతున్నా, మీసాలు లేదనుకుంటున్నావు, నాకు పౌరుషం లేదనుకుంటున్నావా అని తిరిగి పని చేస్తాం. మీసాలు రోసాలు ఏం పని చేయవు అక్కడ. మరి ఆదాయం ఏం తిరుగుబాటు చేశాడా? లేదు ప్రభా నేను వినలేదు అన్నాడా? మనమైతే అబద్ధాలు ఆడేస్తాం. ఆదాము మరి నిజంగా మరి చెప్పుకోదగినటువంటి వ్యక్తి, గొప్ప అనేది కాదని లేదని అనలేదు, తప్పు ఒప్పుకున్నాను. నేనేంటో అంటారు అంతే చాలా. మాకు తెలిసి లేదా నువ్వు వింటావా? నువ్వు వినకపోతే నీకు దారి లేదు, గింజి లేదు, కాపురం లేదు. అవి నిజమేవి. ఆ మాట విని ఆ పండు తిన్నందుకు గాను ఆ ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి ఏమొచ్చింది చూడండి ఆయనకి. నీ నిమిత్తము నేల శపింపబడింది. ఏమో నువ్వు ఒక గింజ నాటితే ఇది వరకు 100 గింజలు పండేవి. దేవుడు పంట ఇచ్చినప్పుడు దేవుని స్వాధీనంలో విస్తారమైన సంపత్తి ఏదైనా వనంలో, ప్రకృతిలో. ఇప్పుడు మనిషి ఆహారం కోసం పంట అయినా గింజలైనా నువ్వు పండించుకోవాలి. ఏంటంటే నేలను ఏం చేశాడు ఆయన? శపించాడు. నేలను ఎందుకు శపించాడు అంటే నీకు పాఠం కలగాలి. ఏం కలగాలి? పాఠం కలగాలండి. అందుకే మనం ఎంత ప్రయాసపడి పెట్టుబడి పెడతాము, ఎన్ని వేల రూపాయలు పెడతాము, చివరికి ఏమంటే వడ్డీ కూడా రాలేదనుకుంటాం. నిజం కూడా ఎవరాదండి? వడ్డీ కూడా రాదు. అవును, నీకు అలాగే జరగాలి. నీకు బాగా అనుభవం పెరగాలి. ఎంత పని చేసావురా ఆదామనే కాకుండా నువ్వు ఏ పని చేస్తున్నా నువ్వు కూడా ఆలోచించుకోవాలి. మాట్లాడితే ఆదాం గురించి చెప్పింది ఆదాం దాకా వెళ్ళిపోవడమే కాకుండా మనము కూడా ఆదామును పోలి ఏం చేస్తున్నాం? అలా తప్పులే మనం చేస్తున్నాం. ఆదాం గురించి తెలిసినంత మాత్రం ఏమైనా జాగ్రత్త పడ్డామా? ఆదాము గారి భార్య మాట విన్నాడని నువ్వేమైనా వినడం మానేస్తున్నావా? వాక్యం విన్న తర్వాత ఏమైనా నేర్చేసుకుంటున్నావా? వినొద్దని కాదు, మంచి సంగతులు వినాలి. భార్య మాట వినాలి, భర్త మాట వినాలి. దేవునికి వ్యతిరేకమైన మాటలు, సమాజానికి వ్యతిరేకం జరిగించే నష్టాన్ని కలిగించేవి, ఎదుటివారిని ఇబ్బంది పెట్టే మాటలు, ఇలాంటివన్నీ నీ విన్నావనుకో అది నీ మనసు చెడిపోవడం తప్ప నీ మనసు డెవలప్మెంట్, అభివృద్ధి మాత్రం, వెలుగు మాత్రం ఉండదు. అందుకని దేవుడు అన్నాడు నీ నిమిత్తము నేల శపింపబడింది.
అందుకు చెప్పించాడండి. నెక్స్ట్, నువ్వు ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములందు దాని పంట తింటావు. నీ బ్రతుకు దినములన్నీ ప్రయాసముతో మయ్యా సులువు వచ్చింది అన్నాక ఏం లేదు, ప్రయాసంతోనే. నువ్వు వేలం దున్ను, నువ్వు మోసం చెయ్యు, నువ్వు మాటలు చెప్పు, నువ్వు రాజకీయం చెయ్యి, ఇంకో వ్యాపారం చెయ్యి, ఏదో ప్రయాసం. మాటలైనా ప్రయాసమే. మాటలో పడగొట్టడం కూడా అదొక పని, వాడికి అదొక విద్య. అరే ఎన్ని మాటలు చెప్పినా పడలేదురా అని బాధపడతాడు. ఎంత ప్రయాసపడినా పడిందని రా, పడింది పెట్ట బొట్లు అనుకుంటాడు అంతే. మనం ఏం చెప్పాడు అది అంగీకరించాడు. ఓకే, అందుకని ఆ ఒప్పించడానికి చచ్చాడు రా బాబు అంటాడు. ఈ గింజలు రావడానికి ఎంత కష్టపడ్డది, పెట్టుబడి ఎట్టా ఉంటాం. వాళ్ళకి అది కష్టం, ఈజీగా తనకి ఇది కూడా కష్టం. కాబట్టి ప్రతి వారు ప్రయాసం. అతను ప్రయాసపడి పంట పండిస్తే నువ్వు ప్రయాసపడి నీ తగిన ప్రయాసంలో దాని దగ్గర నువ్వు ఆదాయం తీసుకోవాలి. ఒకరి మీద ఒకరిని బట్టి ఒకరిని బ్రతకడం, ఒకరిని బట్టి ఒకరిని ఆర్జించటం, ఇవన్నీ కూడా లింక్గా ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది సమాజం. అందుకని మనిషి సంవత్సరం మనిషి లేకంటే ఉండదు అన్న. ఉండాలి, అది మంచిగా ఉండాలి, అది దైవికంగా ఉంటే మంచిది. అబ్బాయి అలా కుదరదండి అని చెప్పే మనసు మనకు ఉండాలి. అందుకనే వ్యర్థం మీ ప్రయాస, మీ పాటు వ్యర్థం అంటున్నాడంటే ఊరకనే అంటాం లేదా. ఒకనాడు ఆదాము దేవుణ్ణి కాదన్నందుకు, ఆయన ఆజ్ఞను దేవదాటినందుకే ప్రయాసం కష్టంతో బ్రతకవలసిన పరిస్థితి వచ్చింది. అదే బ్రతుకులో ఆదాము దేవుడు లేకుండా బ్రతకలేదు. తప్పు అయిపోయింది. దేవుని మాటను మనం జవదాటిపోయాం. ఆయన ఆలోచించి బ్రతకడం ఆయన అలవాటు చేసుకున్నాం. అందుకే ఆయన 930 సంవత్సరాలు బ్రతికాడు. మరి మన ఆయుష్కాలం ఎంతండి? అప్పుడు 1000 సంవత్సరాలు, 1000 ఏళ్ళు. ఇప్పుడు ఇంతలో కనబడు అంతలో మాయమైపోయే ఆవిరి వంటి గ్యారంటీ లేదండి. గ్యారంటీ లేకుండా లేని పరిస్థితి వచ్చేసింది. అంటే అంత దారుణంగా బ్రతుకుతున్నారు లోకంలో. ప్రయాసపడుతున్నారు, ఆర్జిస్తున్నారు, మోసగిస్తున్నారు, చాలా ప్రయాసపడుతున్నారు, చాలా ఆలోచనలు వస్తున్నాయి, చాలా సమస్యలు చిక్కుంటున్నారు, చాలా కష్టాల్లో ఎదుర్కొంటున్నారు, చాలా సమయంలో జైలుకి వెళ్తున్నారు, చాలా సమయంలో ఎన్నో దెబ్బలు తింటున్నారు. ఎంత ప్రయాసపడినా వారికి చివరికి ఏమీ దొరకటం లేదట, ఏమీ మిగలలేదట చివరికి. ఎందుకు? ఎంత చెప్పాం కదా, సున్నా అని. సున్నాకి నువ్వు ఎన్ని సున్నాలు, సున్నా పక్కన సున్నాలు విన్నది దానికి విలువ లేదు. విలువ పెరగాలంటే దాని పక్కనే నీ మనస్సులో, నీలో దేవుడు ఉండాలి. అప్పుడు నీ యొక్క నిజంగా నీ స్థితి ఎంత గొప్పదో తెలుస్తుంది. అదే బైబిల్లో మీరు రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ఎంత ప్రత్యేకత ఉందో చూడండి. ఎవరుండబట్టికి? క్రీస్తుని మీరు అంగీకరించారు కాబట్టి పేతురు గారు అలా చెప్తున్నారు. అంగీకరించారు. ఏమి లేని వారు మరి అనామతులమే కదా. చివరి మాట చదివి నేను ముగిస్తాను. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం. సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వారికి ఏమి దొరుకుచున్నది? ఏం దొరుకుచున్నవి? వాడికి ఎన్నో తటస్థిస్తున్నాయి, ఎన్నో తటస్థిస్తాయండి, ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి, ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి, ఎన్నో లాభాలు వస్తుంటాయి, ఎన్నో కష్టాలు వచ్చేస్తుంటాయి, ఎన్నో సాగులు చూస్తాం. ఒకసారి ఇల్లంతా రోగాలను చూస్తాం, ఒకసారి వర్ష కార్యక్రమాలన్నీ చూస్తాం, ఇంద్ర వినోదాలు ఖాళీ లేకుండా అన్నీ చూస్తుంటాం, ఒకసారి వర్ష సాగులు చూస్తాం.
కానీ ఎన్ని తటస్థించి ఎన్ని అనుభవిస్తున్నా సరే వానికి ఏం దొరుకుతున్నది? ఆ సాగు దగ్గరికి వెళ్ళినప్పుడైనా తెలుసుకుంటారా? వానికి ఏం మిగులుతుంది? ఉద్యోగం మిగులుతుందా? పదవి మిగులుతుందా? బాధ్యతలు ఏమైనా ఉంటున్నాయా? పెత్తనం ఏమైనా మిగులుతుందా? ఏదైనా లాభం ఏమైనా ఉందా? పోయి వాళ్ళు లాభం ఏమైనా పట్టుకొని వెళ్తున్నారా? మనం ఎక్కడికెక్కడికైనా వెళ్ళి ఏదో పని చేసి 4 రూపాయలు జేబులో పెట్టుకొని లాభం పెట్టుకొని వస్తారు మనిషి. మనిషి అయితే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేసరికట వాడు ప్రయాసం వల్ల లాభం ఏంటంటున్నాడు. అంటే దేవుడు లేకుండా పడే ప్రయాస, దేవుడు లేకుండా ఆనందించే ఆనందం, దేవుడు అనే జ్ఞాపకం లేకుండా పడుతున్న కష్టాలు, ఇవన్నీ కూడా వ్యర్థం. దీనివల్ల నీకు లాభం లేదు. అదే పౌలు గారి జీవితంలో అంటున్నాడు, మేము వ్యర్థంగా ఇన్ని కష్టాలు పడట్లేదు దేవుడి కోసం, క్రీస్తు నిమిత్తం వ్యర్థంగా పని చేయట్లేదు, వ్యర్థంగా హింస పొందలేదు, వ్యర్థంగా దెబ్బలు తినలేదు. ఎక్కడికైనా నేను అనవసరంగా వెళ్ళి పడ్డామనుకోండి, ఊరికి వెళ్ళి పడ్డాడండి, అలాంటి వాడిని కనికరించకూడదు. తాగేసి వెళ్ళి పడ్డాడండి, వేగంగా నడిపి వెళ్ళి పడ్డాడండి, అలాంటి వాడిని పెద్దగా చేయవలసిన అవసరం లేదంటాం. మరి ఈ లోకంలో దేవుడిని కాదని దేవుడనే జ్ఞాపకాలు లేకుండా వ్యర్థంగా తిరిగి నువ్వు బ్రతికితే దేవుడు ఏమైనా నిన్ను గుర్తిస్తాడా? అర్థం చేసుకున్న సొలొమోను లాంటి వాడే వానికి ఏం దొరుకుతుందని, నాకేం దొరుకుతుంది, నేను ఇలాంటి ప్రయాసం వల్ల నాకేం దొరకలేదంటే, ఆయనకేం దొరకలేదంటే మనకేం దొరుకుతుంది చెప్పండి? నీకు దొరకాలంటే ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. వానికి ఏమి దొరికిను అంటున్నాడు ఆయన. ఎన్నో తటస్థిస్తున్నాయి జీవితంలో. సూర్యుని కింద నరునకు తటస్థించు ప్రయాసం అంతటి చేతను, ప్రయాసం అంతటి చేతను. అయ్యగారు ఈ మధ్య ఎన్ని కష్టాలంటేనండి, చాలా కష్టాలు. పెద్ద పిల్ల బ్రతుకు బాగలేదండి, చిన్న అబ్బాయి బ్రతుకు బాగలేదండి, అవతల అమ్మాయికి గర్భం లేదండి, యువతలో పిల్లలకి ఏమో కాలు లేదండి, అవతలకి ఏమైనా నోరు లేదండి. ఎన్ని సమస్యలు పడిపోతున్నామని, ఇవి కష్టాలని ఎంతో ప్రయాసపడిపోతుంటారు. నీ ప్రయాసలే కాలం ముగిసిపోతున్న అన్ని ప్రయాసలు వృద్ధుల మీద ఉంటాయి. ఏదో ఈ ముడి కూడా వేసేస్తే ఆ మనవరాలకి మనోడికి అని అంతా ప్రయాస. ఏదో అంటే ఏం మిగులుతుందంటే మిగిలేదు ఏమీ లేదట. కానీ ప్రయాస మాత్రం చాలా ఉంది, చాలా టెన్షన్, చాలా ఆలోచనలు. అక్కడ వాళ్ళు సరిచేయడు, ఇక్కడ వాళ్ళు సరిచేయడు, ఈయన ఉగ్గు అంటాం, వాళ్ళేం కాదంటాం. ఆ వృధాప్య దశలో సరిచేయటం, వాళ్ళందరూ క్షేమంగా ఉండకపోతే కష్టపడటం, బాధపడటం, కన్నీరు కాల్చడం. బాగుంటే అవతల నుంచి నీ కోసం ఏమో పంపించకపోయినా సరే, కుమార్తె జీవితం బాగలేదంటే ఇక్కడ కన్నీరు కాల్చుతూ బాధపడతాం. ఒక్క ప్రయాస కాదండి, నేల మీద కష్టపడడమే కాక మనసుకు సంబంధించింది మానసికంగా చుట్టూ ఉన్న మనుషుల వలన, కుటుంబాల వలన ఎన్నో సేదు అనుభవాలు, ఇవన్నీ తటస్థిస్తాయి. ఇవన్నీ తటస్థించి అనుభవిస్తే ఎంతో కదా మిగలాలి కదండి. మరి ఒక 10 రూపాయలు ఎట్టుకెళ్ళినట్టు కనీసం 500 అన్నా లాభం తెచ్చుకుంటాడు. పెట్టుబడి పెట్టి 10,000 ఎట్టినట్టు వాడు ఎంతో కొంత కూలిపని తెచ్చుకుంటాడు. 60 సంవత్సరాల జీవిత కాలంలో ఇక్కడ బ్రతికో నీకు ఏం మిగిలింది? ఏం మిగిలింది? అయినది వెనకట వల్లనే మరలా మంటికి చేరును. మంటికి చేరును కాదని చెప్పి మంటితోనే సరిపోద్దని అనుకోకండి. ఈ మంటి శరీరంలో నీ చేయవలసిన పని ఉంది. అది చేస్తే అర్థం ఉంది, అది చేస్తే నీ యొక్క జీవితానికి గమ్యం ఉంది. వానికి ఏమి దొరుకుచున్నది? కంఠస్థ వాక్యం 23వ వచనం, వాని దినములన్నీ శ్రమకరములు. వాని దినాలన్నీ ఏంటంట? శ్రమకరములు అండి, లాభకరములు కాదు, శ్రమలు. మనిషి జీవితంలో ఈ తటస్థించేవన్నీ ఎన్నో. మనకి ఏ విషయం వచ్చినా మనదే అనుకుంటాం, ఏ బాధ వచ్చినా మనదే. అందరికీ పెద్ద దిక్కుగా ఉన్నాం, అందరికీ తండ్రిగా తల్లిగా కావలసిన వ్యక్తిగా ఉన్నాం అని అన్ని నెత్తిన పెట్టుకుంటే వాడికి వచ్చేది ఏంటంట? శ్రమకరములు. వాడి దినములని ఏంటంట? శ్రమకరములు.
వాడు తలపెట్టు కార్యములన్నిటి చేత వాని దినములని విశ్రామ, వాని పాటలు వ్యసనకరములు, వాని పాటలన్నీ వ్యసనకరం. బాగా ఈ పాటలన్నిటి వల్ల తర్వాత ఆడికి ఏమవుతుందంటే అండి వ్యసనకరం. ఏమవుతుందండి అన్ని చేసావా ఇన్ని చేసావా అని అస్సలు గుర్తించలేదండి మమ్మల్ని. ఎన్నో చేశారు కానీ ఏం చేయలేదు, గుర్తించలేదు. ఉన్నారా తిన్నారా వెళ్ళేటప్పుడు కొంచెం ఏమైనా ప్యాకెట్ ఏమైనా పట్టుకెళ్తారా అని కూడా అనలేదు. పొద్దున్న నుంచి రాత్రి పగలు 3 రాత్రులు కష్టపడ్డాం కానీ ఏమి అసలు ఇలా మాకేమీ ఇవ్వలేదు. అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి అందరూ పొట్లాలు కట్టి క్యారేజ్ పెట్టి పంపించేశారు. వ్యసనం ఏంటి చెప్పండి, రాత్రి పగలు బూర్లు పప్పులు ఉన్నా చివరికి తెల్లారి రోజు మీకేమవుతుంది, వ్యసనం వస్తుంది. ఇలాంటి పనులు పక్కన బతిపడలేదు, నాకు పనిటి నా కొడుకు వెళ్ళొద్దు అన్నాడు అంటది. నాకు ఏదో సమయంలో సంతోషంగా వెళ్ళినా బాధపడతాను, విసారంగా వెళ్ళినా నీకు బాధే. దేవుడు లేదు కాబట్టి అన్నీ బాధే. దేవుడు లేని జీవితం వల్ల నీకేం దొరకదు. దేవుడు ఉంటే ఏ బాధ అయినా సరే దాన్ని ఆనందంగా మలుచుకునే అవకాశం. అవును, అర్థం ఉంది. నేను వ్యర్థంగా ప్రయాసపడలేదు అంటున్నాను కదా. మీ ప్రయాసం వ్యర్థం కాదు, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. లేకపోతే మరి సొలొమోను గారు చెప్పినట్టుగా వ్యర్థము వ్యర్థము సమస్తము. మరి పౌలు గారు ఎందుకు రివర్స్లో చెప్తారంటే, రివర్స్లో చెప్పడం కాదు, అది జ్ఞానంతో అర్థం చేసుకుంటే అది కరెక్టే, ఇది కూడా వాస్తవం. అప్పుడు ఆయన చెప్పింది వాస్తవం, ఇంకో పౌలు గారు చెప్పింది వాస్తవం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే జీవితం వ్యర్థం కాకుండా ఉండాలంటే మన జీవితంలో దేవుడు తప్పనిసరిగా ఉండాలి. అది ఆయన ఉంది యథార్థంగా ఉంది. ప్రార్థన చేసుకుందామండి. మనం దేవుడు చిత్తాన్ని దేవుడి దినాలు జరగబోయే కార్యక్రమాలు వెండపూడిలో జరగబోయే 2 దినాలు మీటింగ్స్కి చెల్లించారు. ఈ రాత్రికాల సమయంలో మీరు ప్రేమతో మా కొరకు వ్రాయించి భద్రపరిచి మా తరంలో వచ్చేసరికి ఇంత అనుకూలమైనటువంటి భాషలలో విలువైన సంగతులను పంపించి మాకు ఆ జ్ఞానాన్ని బోధింపచేసి చదవమని పరిశోధించమని వాటి ప్రకారంగా నడుచుకోవాలని, జీవితం ఎందుకు అర్థమవుతుందో మీరు భక్తుల ద్వారా తెలియజేశారు. ఎలా అర్థం ఉంటుందో అదే గ్రంథంలో రాయించి మేము వ్యర్థం కాకుండా మా కష్టం, మా ఆయుష్కాలం, మా జీవితం వ్యర్థమైపోతే మాకు మిగిలేది నరకం, నీచ నరకాగ్ని దండననే సంగతి అర్థం చేసుకోవటానికి ప్రతి ఒక్కరూ మనసులో పరిశోధించుకునే భాగ్యం దయచేయండి. ఒకవేళ అర్థంగా జీవిస్తే దానికి ప్రతిఫలం మీ దగ్గర లాభం ఉంది. అది పొందుకోవడానికి ప్రతి ఒక్కరు మేము అర్థంగా బ్రతకడానికి సహాయం దయచేయండి. నీ జ్ఞానం చేత నింపబడుతూ నీ జ్ఞానంలో నడుచుకుంటూ అనేకులకి ఇలాంటి సంగతులను తెలియజేస్తూ మీ యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని తెలియజేసే ఈ ఉన్నతమైన అవకాశం ఈ పరిచర్యలో పిల్లలందరికీ వారి కష్టార్జితం వల్ల, వారు చేస్తున్న కార్యక్రమాలు, వారు ఇస్తున్న ప్రేరణ వలన ఈ మంచి కార్యక్రమాలు జరిగిస్తున్నామన్న ఉంచున్నాయి. మరి జరగనైన కార్యక్రమంలో నీ విలువైనటువంటి మాటలు ప్రకటించబడటానికి నీ కృపంతో వచ్చి ఇంతవరకు వినిన వాస్తవాలు పిల్లల మనస్సులో భద్రించేసుకునే భాగ్యం దయచేయండి. ఎవరి గృహానికి వారిని చూడగా నీ కృపను తోడుగా ఉంచుతారు. మా ప్రభుని మీ యొక్క ప్రియకుమారుని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.